సూట్ కేసు తీసుకొచ్చిన సింపుల్ గా తీసుకొచ్చాడు ప్రమి. థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంత పొగిడేస్తావు? ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినట్టు. ఎందుకే అంత జెలసీ నీకు? ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీ మొగుడు కోసం జెలసి. వెళ్ళు. ఏ అకేషన్ అయినా స్పాయిల్ చేయడంలో నెంబర్ 1 నువ్వు. శశి కొంచెం కోపం తగ్గించుకోవా, ఎందుకంటే నీ కాబోయానికి కొంచెం పెచ్చ ఉంది, అందుకని తగ్గించుకో. మరి ఎవరిని చేసుకోను? ఎవరిని చేసుకోను? ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్పేవాడిని చేసుకోనా? నాకు గోరు ముద్దులు తినిపించేవాడిని చేసుకోనా? ఏంటి నాకెలా గుర్తున్నాయనా? ఆ నర్సుగాడిని 4 పీకితే అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వే. ఇంటికొచ్చిన రోజే నచ్చేశావు. చూడగానే ఫ్లాట్. శశి నీకేం కావాలి? కొంచెం పీస్ ఆఫ్ మైండ్. ఓకే. ఈ ఎదవ కళ్ళోటి ఎంత వద్దనుకున్నా కల్లో కూడా వచ్చేస్తున్నాయి. అలానే డ్రైవర్ని చేసుకున్నా? మా అక్కేమో ఎంబీఏని కట్టుకుంటుంది. దాని పిల్లలు ఓక్రిడ్జ్లో చదువుతారు. నా పిల్లలు మున్సిపల్ స్కూల్లోనా? అందుకే నీ మీద కావాలని నడిచేదాన్ని. పోరా మా ఇంట్లోంచి, నా వంటలోంచి. నువ్వు దగ్గరకు వస్తే చాలు అన్ని ఎదవాలోచనలు. హార్ట్ బీట్ పెరిగిపోతుంది, బుగ్గలు వేడిగైపోతాయి, కాళ్ళు వణుకుతాయి. ఇప్పుడు కూడా లాంగ్ స్కర్ట్ కాబట్టి ఎవరికి తెలియట్లేదు. నీకు అసలు చెప్పొద్దు అనుకున్నాను. నీకు మా ఇంట్లో అలాగో ఎంట్రీ లేదు, మనం మళ్ళీ కలుసుకునే ఛాన్స్ లేదు, అందుకే చెప్పా. ఇంకొకటి చెప్పాలి. చల్ మూసుకో. నేను చెప్పాలి అన్నాను, నువ్వు వినాలి అన్నానా? ఐ లవ్ యూ. ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు చావు. నాలా కాకుండా మీ అమ్మలా మొగుడిని కొంగుని కట్టేసుకుని తిరగాలి. ఆశీర్వచనంలో కూడా ఆడపడుచును వదలవే నువ్వు. రెగ్యులర్ గా తిట్టే వాళ్ళని ఆశీర్వదించమంటే కొంచెం కష్టమే కదమ్మా. మూర్తి గారు. అమ్మా నువ్వు దంచవమ్మా. హలో అమ్మా, నేను సిద్ధప్ప. చిన్న మాట ఒకటి చెప్పేదానికే ఫోన్ వచ్చినా. చెప్పండి అన్నయ్య గారు. భాస్కర్ అనే మా అన్న కొడుకు రేపు తెల్లారితో మీ ఇంటికి వస్తున్నాడు. ఆడి చేతుల మీదుగానే ఈ శుభకార్యం జరగాలమ్మా, అంతే. బద్దం భాస్కర్ జస్ట్ 2 lakhs పెట్టుబడితో ఉగాండా వెళ్లి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకు దశ తిరిగిపోయింది. అంతే 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు. థ్యాంక్ యూ. ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే. టిప్పు 2 లక్షల. దీనికి ఎంత అయిపోతున్నారేంటి? వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది. చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడే ఒక పేరు పెట్టుకొని సినిమా తీసి చచ్చాడు. సినిమానా? ఏంటది? గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని. How dare you show your back to me? Slave, remove your helmet and tell your name to me. My name is Maximus Decimus Meridius, father to a murdered son, husband to a murdered wife, and I will have my vengeance in this life or the next. వాడే డైరెక్షను, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అదిగో ఆ దరిద్రం. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేనింత వాడిని అయ్యేవాడిని కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్లా ఉందని చెప్తుంటే
నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకురో 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు మరి. వాడి గురించి నీకింకో డీటెయిల్ తెలియాలి. అమ్మా వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఈ ఇంట్లోనే, పనిచేసింది నీ ప్లేస్లోనే. బాసు నీకో న్యూస్. ఆడెవడో భాస్కర్ వస్తున్నాడంట. వాడి పెళ్లి చెడగొడతాడేమో అని వీళ్ళు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అత్తయ్యకి మన బాస్ వాల్యూ ఏంటో. ఆవిడ బాధపడితే మనకేమొస్తుంది సీను? ఆవిడ రియలైజ్ అవ్వాలి, మనతో పాటే రావాలి. అదే కదా మన గోలు. రే బాలుగా, సార్ ఇప్పుడు ఆ భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారింటికి వెళ్తే మనల్ని ఎవడు రాపుతాడు? ఎవడ సార్ ఆపేది? ఎట్టి పరిస్థితుల్లో ఆపలేడు. అందుకని నువ్వు ఓ పని చేయరా. సార్ ఏం చేయమంటారు? ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగ్గానే సార్ వాడి దగ్గర ఉద్యోగం కొనేయాలి. కష్టం సార్, కష్టం సార్. అయినా కొనేయొచ్చు అనే గ్యాప్లో కొట్టేశారేంటి సార్? గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంట్రా? యాదవా. నేను పనిచేసిన ఇల్లు, నన్ను గెంటేసిన మనుషులు, వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు? మిమ్మల్ని చూసి నువ్వేంటయ్యా ఇక్కడ? అది వీడా? సార్ తోటి. వీడు నా పర్సనల్. మొన్నటి దాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పోడవుతాడు. తీసుకోండి, ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్. 2 lakhs కొత్త బట్టల గుర్తు. సార్ అవి 2 లక్షలు సార్. అవి ఆఫ్టర్ ఆల్ 2 lakhs. సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా మిమ్మల్ని ఇంట్లోంచి గెట్టేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి. తీసుకోండి. ఏయ్, ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్. భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. కాఫీ. ఓ, పిల్లలు ఎంతమంది? 2 బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ఓ అంటావేంటి? ఏమైంది? నొప్పిగా ఉంది. పట్టుకుంటే మాకు మాత్రం నొప్పిగా ఉండదేంటి? గో. నొప్పిగా ఉందండి అంట, మాకు తెలియదండి. బద్దం సార్. మరే సినిమాలో హీరోలు విలన్ సాగు కొడుతుంటే జనం ఎందుకు చప్పట్లు కొడుతా నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఎంట్రుకలు నిక్కబుచ్చుకుంటాయి ఇక్కడ. హే భాస్కర్, ఎలా ఉన్నావు? ఇది తీసుకురా. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. చాలా రోజులైందయ్యా నిన్ను చూసి. మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది. చిన్నప్పుడు గౌన్లు వేసుకొని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది? నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పనులు మీరే చూడాలి. ఏం భాస్కర్, నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను మేడం. కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. అదేంటి సార్ అలా చేశారు? నేనేం చేశాను రా? దండం పెట్టారుగా. ఆటోమేటిక్గా అలా వచ్చేసింది అంతే. ఏం భాస్కర్, మీ బాబాయ్ సిద్ధప్ప గారు నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు. నువ్వు దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి మరి. రియలీ? రై, నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. సంస్కారం వాడంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి?
మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హట్ చేశాడు సార్. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసావు ఎలా ఉందో? యూ లవ్ హర్? ఐ వాంట్ హర్. అది కావాలంటే ఒకరిని కలవాలి. ఎవడు?